పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 3వ తారీఖు సోమవారం. ఈరోజు ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఐటీ, ఎఫ్ఎంసీజీ అనేది కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అవగా, ఆటో కానీ అక్కడ నుంచి కూడా ముఖ్యంగా రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయని పరిశీలన చేసినట్లయితే మారుతి సుజుకి, ఐటీసీ, టాటా కన్సల్టెన్సీ, లార్సన్ అండ్ టూబ్రో ఇవన్నీ టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. జపాన్కి సంబంధించిన MUFG ఈ కంపెనీ ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్లో 20% స్టేక్ అనేది బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఆ యొక్క వాల్యూ వచ్చేసరికి $3 to $4 బిలియన్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కంపెనీలో స్టేక్ అనేది బై చేసిందంటే డెఫినెట్గా శ్రీరామ్ ఫైనాన్స్ని మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బేసికల్గా ఇండియాస్ లార్జెస్ట్ వెహికల్ ఫైనాన్సర్స్ అనమాట శ్రీరామ్ ఫైనాన్స్ అనేది. సో ఈ డీల్ అనేది ఒక కొలిక్ వచ్చిందంటే డెఫినెట్గా మనం దీన్ని పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. FIs ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాంట్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేది ఎక్స్పోజర్ తగ్గించారు. అంటే లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు ఈ యొక్క అప్డేట్ అనమాట. సో దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆబ్వియస్గా బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ అనేది అట్లీస్ట్ నెగిటివ్ అయితే కాదనేది మనకు అర్థమవుతుంది. సిమెంట్ రంగం నుంచి అంబుజా సిమెంట్స్ ఈ కంపెనీ Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. మొత్తం మీద 268% నెట్ ప్రాఫిట్ అనేది రైజ్ అయిందనమాట. సో సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ యొక్క రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి దీన్ని మనం లాంగ్ టర్మ్లో ఫండమెంటల్గా పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. గోద్రేజ్ కన్స్యూమర్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా పెరగడం అనేది జరిగింది. అఫ్కోర్స్ ఏంటంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది కొద్దిగా తగ్గింది, బట్ స్టిల్ స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఈ స్టాక్ మీద బ్రోకరేజ్ సంస్థలు అయితే ప్రస్తుతానికి ముఖ్యంగా జెఫ్రీస్ బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. సో టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి $1,400 పర్ షేర్ అనమాట. ఇక HSBC వాళ్ళు కూడా బై కాల్ అనేది ఇనిషియేట్ చేశారు. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి $1,440. మోతీలాల్ ఒస్వాల్ వీళ్ళు కూడా బై రేటింగ్ అనేది ఇనిషియేట్ చేశారు. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి $1,400. సో ఇక్కడ దాదాపుగా అందరు బ్రోకర్స్ కూడా ఈ యొక్క స్టాక్ మీద అయితే బులిష్గా ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. దీన్ని మనం షార్ట్ టు లాంగ్ టర్మ్లో బులిష్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఆటో సెక్టార్కి సంబంధించిన మారుతి సుజుకి షేర్స్ ఈరోజు ఇంట్రాడేలో 3% నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత జెఫ్రీస్ ఈ స్టాక్ రేటింగ్ అనేది డౌన్ గ్రేడ్ చేసింది. సో ప్రస్తుతానికి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ వచ్చేసరికి ప్రీవియస్గా బై రేటింగ్ ఇచ్చింది, బట్ ఈసారి హోల్డ్ అనే రేటింగ్ ఇచ్చింది కాబట్టి డౌన్ గ్రేడ్ జరిగినట్టు అర్థం. సో ఇది నెగిటివ్ అనమాట. ఇక చాయిస్ ఇన్స్టిట్యూషన్లో ఈక్విటీస్ వచ్చేసరికి రెడ్యూస్ కాల్ అనేది ఇనిషియేట్ చేశారు. సో టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 15,800గా నిర్ణయించడం అనేది జరిగింది. HDFC సెక్యూరిటీస్ వచ్చేసరికి బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైస్ $18,607 పర్ షేర్ అనమాట. మోతీలాల్ ఒస్వాల్ వీళ్ళు వచ్చేసరికి బై రేటింగ్ అనేది ఇనిషియేట్ చేశారు. టార్గెట్ ప్రైస్ $18,712 పర్ షేర్. సో మొత్తం మీద జెఫ్రీస్ కావచ్చు, చాయిస్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ కావచ్చు కొద్దిగా నెగిటివ్గా ఉన్నారు. బట్ HDFC సెక్యూరిటీస్ కానీ, మోతీలాల్ ఒస్వాల్ కానీ, మారుతి సుజుకి మీద అయితే స్టిల్ బులిష్గా ఉన్నట్టు మనకి క్లారిటీ రావడం అనేది జరిగింది. అర్బన్ కంపెనీ షేర్స్ అనేది ఈరోజు 6% దాకా పడిపోయాయి. Q2 రిజల్ట్స్ అనేది అంత ఇంప్రెసివ్గా లేవు. వీళ్ళ యొక్క లాసెస్ అనేది కూడా కొద్దిగా పెరిగాయి అన్నమాట. సో ప్రస్తుతానికైతే ఈరోజు ఇంట్రాడేలో ఏకంగా 5 to 6% నెగిటివ్ అయితే ట్రేడ్ అయింది. Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత IFL ఫైనాన్స్ షేర్స్ ఏమో రికార్డు స్థాయిలో పెరగడం జరిగింది. అరవింద్ ఫ్యాషన్స్ కావచ్చు, ఒకహార్డిట్ లిమిటెడ్ షేర్స్ కూడా పాజిటివ్గా అయితే ఈరోజు ట్రేడ్ అయ్యాయి. TVS మోటార్ షేర్స్ అనేది ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అయితే వీళ్ళ యొక్క సేల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ అనేది కొద్దిగా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. రైల్టెల్ కార్పొరేషన్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళకి 32.43 crores విలువ కలిగిన ఆర్డర్ అనేది రావడం జరిగింది. మొత్తం మీద వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో మొత్తం మీద నిఫ్టీ ఫ్యూచర్ 25,904 దగ్గర అయితే క్లోజ్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి 0.66 అనేది చూపిస్తుంది. సో కొద్దిగా అగ్రెసివ్గా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది యాజ్ కంపేర్ టు పుట్స్ అనమాట. సో దీన్ని బట్టి
స్టిల్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో ఎక్కువగా కాల్స్ సెల్ చేస్తున్నారంటే మార్కెట్ని కొద్దిగా బ్యారిష్ వ్యూలోనే చూస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఫ్యూచర్స్ 58,429 దగ్గర అయితే క్లోజ్ అయ్యాయి. పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 0.93 అనేది కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ 0.93 అనేది ఉందంటే ఒకటికి దగ్గరగా ఉంది. బట్ స్టిల్ కంపేర్ చేసినప్పుడు కాల్స్ కానీ పుట్స్ కానీ కాల్స్ ఏమో 1.27 crores అమ్మారు, పుట్స్ ఏమో 1.17 crores అనేది సేల్ చేయడం జరిగింది. కొద్దిగా బ్యారిష్ వ్యూలోనే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. సెన్సెక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్యూచర్స్ 84,577 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 0.73 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి స్టిల్ మనం కొద్దిగా బ్యారిష్గా కన్సిడర్ చేసుకోవచ్చు. మొత్తం మీద కాల్స్ ఏమో 1.72 crores అనేది సెల్ చేయగా పుట్స్ 1.25 crores అనేది సెల్ చేశారు. స్లైట్గా కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది జరిగింది కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్లో దీన్ని మనం బేరిష్గా అయితే తీసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 4.22% అనేది పెరిగింది. సో దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో వొలటాలిటీ పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ గత 4-5 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 52 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది మెన్షన్ చేసుకున్నాం 25,639 అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ లెవెల్ దాకా వచ్చింది. అక్కడ నుంచి బౌన్స్ అనేది జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో 25,824 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 25,640 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి చాలా బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ప్రస్తుతానికి 58,577 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 57,628 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,773 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది. 84,257 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. గోల్డ్ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. ఎనీహౌ అగైన్ సైడ్ వేస్లో ఉంది. 1,23,674 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,18,444 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సిల్వర్ అబ్జర్వ్ చేసినట్టయితే 1,53,388 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,47,977 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,452 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,290 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి 382 అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్ అయితే ఉంది. 359 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి 1,10,315 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతం ఒక క్రూషియల్ సపోర్ట్ దగ్గర ఉంది 1,07,222. సో మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి ఇండియా విక్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా పెరిగింది. దీని అర్థం ఏంటంటే మార్కెట్స్లో వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక నిఫ్టీ అనేది ఈరోజు రికవరీ అయింది. నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎనీహౌ ప్రాబ్లీ కొద్దిగా బౌన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఏది ప్రస్తున్న సిచ్యువేషన్లో. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, కంటెంట్ అనేది గమనించండి. నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.